ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ నగరం పేరుగాంచింది. హైదరాబాద్లో చూడడానికి ఏమున్నాయంటే చార్మినార్, బిర్లా మందిర్, ఫలక్నుమా ప్యాలెస్, ఖరీదైన హోటల్ ఇప్పుడు చౌమహలా ప్యాలెస్, హైటెక్ సిటీ, శిల్పారామం, ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ, సికింద్రాబాద్లోని శ్రీ గణేష్ టెంపుల్, గోల్కొండ కోట, షాపింగ్ మాల్స్, వివిధ ప్రాంతాల్లో హోటల్స్, టిఫిన్ సెంటర్లు. ఆ తర్వాత ప్రయాణ దూరాన్ని తక్కువ సమయంలో ఏసీలో ప్రయాణం అందరికీ ఇష్టమే. అదే మెట్రో ట్రైన్. ప్రపంచంలో ఖరీదైన చాలా తక్కువ దేశాల్లో మెట్రో ట్రైన్ సేవలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా మెట్రో సేవలు నగర ప్రజలకు, పర్యాటకులకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ మెట్రో ట్రైన్ అమ్మకానికి వస్తుందని వార్తల ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వం ఇస్తానన్న రాయితీలు కాలయాపన జరుగుతున్నందుకు మెట్రో ట్రైన్ సంస్థకు నష్టాలు వస్తున్నాయని, 2019 సంవత్సర కాలంలో కరోనా వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవిచూసిందని, ఇప్పుడు ఆ ఆర్థిక లోటుపాట్ల నుంచి బయటికి రావడానికి చాలా కష్టమవుతుందని, ఆర్థిక స్థిరత్వానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నామని చెబుతున్న మెట్రో సంస్థ ప్రస్తుతం ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ఇప్పుడు అది మెట్రోకు నష్టంగా వివిధ రూపాల్లో ప్రభావం చూపుతున్నదని మెట్రో ట్రైన్ నిర్వాహకులు బయటపెట్టిన విషయం మహిళలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడవేసిందని తెలుస్తుంది. నిజంగా మెట్రోకు మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందా అనే అనుమానం నగర ప్రజలకు, మేధావులకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే మెట్రో ట్రైన్ ఖాళీగా పోతున్న డబ్బాలు కనిపించని పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. లక్షల సంఖ్యలో ప్రయాణికులు మెట్రో సేవలు అందుకుంటున్నారని వార్తల్లో ప్రముఖంగా తెలిసిన విషయం. రాజకీయ కోణంలో చూస్తే మెట్రోకు నష్టాలను ఉచిత బస్సుతో సాకు చూపుతుందా అనే అనుమానాలు వివిధ పార్టీల నాయకుల వెల్లబుచ్చుతున్న అని తెలుస్తుంది. ఏది ఏమైనా ఉచితానికి మొదటి ఆబ్జెక్షన్ ఆర్థిక పరిస్థితులు మెలిక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సవాలుగా మారిందనే మెట్రో సంస్థ చెప్పిన విషయాన్ని మేధావులు, ఆర్థికవేత్తలు ఉచిత పథకాలు దేశానికి ఆర్థిక పరిస్థితికి ఎప్పటికీ మంచివి కావని చెప్పకనే చెప్తున్నారు. ఇదివరకే వివిధ చర్చల కార్యక్రమాల్లో మేధావులు, విద్యావేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటికే సెలవిచ్చారు. చూడాలి మరి మెట్రో ట్రైన్ అమ్మకానికి బజార్